హాయ్ 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 హలో. నా పేరు డాక్టర్ జయకుమార్. నేను చిన్నప్పటి నుంచి హిందీ బాగా చదివేవాడిని. మా టీచర్స్ కూడా నన్ను హిందీ చదవడానికి బాగా ఎంకరేజ్ చేశారు. అటు తర్వాత 10th క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత మంచి మార్కులను చూసుకుని బైపీసీ జాయిన్ అయ్యాను. అక్కడ చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఎంసెట్లో ర్యాంక్ కోసం ప్రతిరోజు కష్టపడేటోడిని, కానీ చాలా కష్టంగా ఉండేది ఎంసెట్లో ర్యాంక్ మాత్రం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ విజయవాడలో జాయిన్ అయ్యాను. విజయవాడలో జాయిన్ అయినా కానీ అక్కడ సండే రోజు అందరూ అవుటింగ్కి వెళ్తున్నాం, కానీ అక్కడే ఉండి రూమ్లో ఉండి చదువుకునేటోడిని. అలా చదువుకున్న కానీ లాస్ట్కి సీటు ఎప్పటికో వచ్చింది. 2 లాంగ్ టర్మ్స్ చేశాను కాబట్టి సీట్ వచ్చింది. రంగనాథ్ మెడికల్ కాలేజ్ కాకినాడలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి లవ్ అని చెప్పి అటు తిరిగాను. తర్వాత అది కూడా ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి కష్టపడాల్సి వచ్చింది. తర్వాత ఎగ్జామ్స్ పాస్ అయ్యాను, కాకపోతే కొన్ని మానసిక సమస్యలు వచ్చాయి మధ్యలో. అవన్నీ తట్టుకొని సమస్యలు వచ్చేసరికి ఏదైనా చిన్న జాబ్ చూసుకుందాం చిన్న సంచార చికిత్స 104లో జాయిన్ అయ్యాను. అది సంచార చికిత్సలో జాయిన్ అయిన తర్వాత అందరూ కష్టాలు తెలుసుకుని ఫార్మర్స్ ఎక్కువ ఉండేటోళ్ళు. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ ఫార్మర్స్ కష్టాలు తెలుసుకున్నప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఐడియా వచ్చేది. ఆ ఐడియాస్ గురించి అఖండ పార్ట్ 2 అని, అఖండ పార్ట్ 3 అని స్టోరీస్ రాశాను. అలా రాసితుండగానే అంతలోకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను ఇప్పుడు పందిలపల్లిలో. థ్యాంక్ యూ అండ్ ఆల్.